వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా అయితే వీటిని మన మౌత్ బ్రష్ ఉంటుంది కదా, దాంతో అయితే ఇలా బ్రష్ చేసినట్టయితే చేయాలన్నమాట. ఇలా చేస్తే ఇందులో ఉన్న డస్ట్ అంతా వచ్చేస్తుంది. ఈ డస్ట్ అంతా ఇందులోది పోయేంత వరకు అయితే నీట్గా ఇలా కడిగేసేయాలన్నమాట. కడిగేసేసుకున్నాక తర్వాత అయితే బ్యాక్ సైడు ఎలా తీసామో అలా అయితే పెట్టేసేసుకోవాలి. ఇంక నేనైతే ఇందులో ఉన్న మురికంతా కూడా పోయేలాగా బ్రష్ కొట్టేసి అయితే శుభ్రంగా కడిగేసానండి. ఇదంతా క్లీన్ చేసేసుకున్నాక బ్యాక్ సైడు ఎలా తీసామో అలా అయితే పెట్టేసేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా అయితే మనం పెట్టుకోవాలండి. ఇంకా పెట్టేసి దీనికి ట్యాప్ది అయితే పెట్టేస్తున్నాను అనమాట కనెక్షను. ఇప్పుడు ఇది ఉంటుంది కదా, దీన్ని అయితే నీట్గా తుడిచేసుకొని ఇదైతే పెట్టి ఫిట్ చేసేస్తున్నాను. ఇది ఫిట్ చేసేసానండి. ఫిట్ చేశాక నేను ట్యాప్ అయితే ఓపెన్ చేశాను. ఫస్ట్ అయితే నేను బ్యాక్ సైడ్ అది ఓపెన్ చేద్దాం అనుకున్నప్పుడు అయితే క్లీన్ చేయడానికి ట్యాప్ క్లోజ్ చేశానండి. ఎందుకంటే ట్యాప్ ఆన్ చేసి ఉందనుకో మనకి ఆటోమేటిక్ కనెక్షన్ కాబట్టి వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తాయి. అందుకని ట్యాప్ క్లోజ్ చేశానండి. ఇంకా ట్యాప్ ఆన్ చేసేసి అయితే నేను వాషింగ్ మిషన్ ఆన్ చేశాను. ఒకసారి చూసారా వాటర్ ఎంత స్పీడ్గా వస్తున్నాయో, చాలా స్లోగా వచ్చాయండి నీళ్ళు. అలా స్లోగా వస్తుంటే ఏమవుతుందంటే నేను వచ్చి 11కి వేసానంటే వాషింగ్ మిషన్ నాకు బట్టలు ఇచ్చేసరికి 3 అయిపోతుందనమాట. అంత స్లోగా వస్తున్నాయి అనమాట. నాకు టైం లేక క్లీన్ చేయలేదండి. సరే ఈరోజైతే టైం దొరికింది కదా అని చెప్పేసి దాన్ని క్లీన్ చేసి నేను ఆ వీడియో మీకు యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి అయితే వీడియో అప్లోడ్ చేశాను. తెలియని వాళ్ళైతే బయట నుంచి ప్లంబర్నో ఎవరినో ఒకరిని పిలుస్తారండి. పిలిస్తే వాళ్ళైతే 500 అయినా తీసేసుకుంటారు కదా, తీసుకోకుండా ఎవరు వర్క్ చేయరు కదా. ఇలా ఈ టిప్ మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నానండి. నా టిప్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా అయితే వాషింగ్ మిషన్ వీడియో ఫస్ట్ 2 వీడియోలు అయితే అప్లోడ్ చేశానమాట. ఇది 3వ వీడియో అండి. దీంతో అయితే నేను వాషింగ్ మిషన్ క్లీనింగ్ అనేది పూర్తిగా అయిపోయింది. మన ఛానల్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు అంతేనండి. నా టిప్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.